ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖబర్దార్ అంటూ ఎంపీ అరవింద్ను ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఇందూరు బిడ్డ అయితే పసుపు బోర్డుకు చట్టబద్ధత తేవాలని అరవింద్కి సవాల్ విసిరారు. ఇక తెలంగాణ కోసం 36 పార్టీలను కేసీఆర్ ఒప్పించారన్నారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కవిత ప్రతి ఊరిలో గులాబీ జెండా ఎగరేసి వరంగల్ సభకు బయలుదేరాలని పిలుపునిచ్చారు. పసుపు బోర్డుకు ₹1 కూడా ఇయ్యలేదు, ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను చాదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు, ప్రజలైనా నిన్ను క్షమించిండ్రు. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో. చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.